ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రీవియస్ క్లాస్లో మనం థెవెనిన్స్ థియరం స్టడీ చేసాం. ఓకేనా? ఇప్పుడు థెవెనిన్ థియరం యొక్క ఆల్మోస్ట్ దాని డ్యూయల్ అని చెప్పచ్చు. థెవెనిన్ థియరం లాగే ఉంటుంది కానీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ నార్టన్స్ థియరం స్టడీ చేద్దాం. ఓకేనా? నార్టన్స్ థియరం అర్థం చేసుకోవాలంటే థెవెనిన్స్ థియరం తెలియాలి. ఓకేనా? అంటే ది అప్రోచ్ ఆఫ్ నార్టన్స్ థియరం ఈస్ హెవీలీ బేస్డ్ ఆన్ థెవెనిన్స్ థియరం. ఓకేనా? థెవెనిన్స్ థియరంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇక్కడ ఏ డయాగ్రామ్లో అసలు బేసిక్గా చెప్పాలంటే థెవెనిన్స్ థియరం కానీ నార్టన్స్ థియరం కానీ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే సర్క్యూట్స్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? చాలా సందర్భాల్లో సర్క్యూట్స్లో మనకి నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ బ్యాటరీస్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఏసీ సోర్సెస్, అలాగే కెపాసిటర్స్, ఇండక్టర్స్, రెసిస్టెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. అలాంటప్పుడు మనకి లోడ్ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంతో కనుక్కోవాలి అంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే కేవీఎల్, కేసీఎల్ ఇలా డిఫరెంట్ లాస్ అన్నీ కూడా డిఫరెంట్ లూప్స్కి, డిఫరెంట్ నోడ్స్కి అప్లై చేసి అప్పుడు నీకు లోడ్ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఐఎల్ ఎంతో వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి సందర్భాల్లో అంటే ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ మనం ఇచ్చినప్పుడు ఆ కాంప్లికేటెడ్ నెట్వర్క్లో లోడ్ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ కట్టాలి అంటే ఆ సర్క్యూట్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఆ సర్క్యూట్ని సింప్లిఫై చేయడానికే థెవెనిన్స్ థియరం కానీ లేకపోతే నార్టన్స్ థియరం కానీ. ఓకేనా? సో ఇప్పుడు ఏ అనే డయాగ్రామ్లో ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఉంది. దాని ఈ బాక్స్లో ఉంటుందన్నమాట ఆ నెట్వర్క్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ZL అనేది లోడ్ ఇంపిడెన్స్. ఈ లోడ్ ఇంపిడెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? ఇలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఈ యాక్చువల్గా ఈ సర్క్యూట్ చూసుకుని ఆ సర్క్యూట్లో ఉన్న డిఫరెంట్ నోడ్స్కి, తర్వాత డిఫరెంట్ లూప్స్కి కేసీఎల్, కేవీఎల్ అన్నీ అప్లై చేస్తే అప్పుడు మనకి ఐఎల్ ఎంతో తెలుస్తుంది. కానీ మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఒక అప్రోచ్ నేర్చుకున్నాం, థెవెనిన్స్ అప్రోచ్. థెవెనిన్స్ థియరం ఏం చెప్తుందంటే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ని మనం ఒక సింపుల్ నెట్వర్క్లా మారచ్చు. ఎలా మార్చచ్చు? ఇలా మార్చచ్చు. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో పైన ఏ చూస్తే కనుక ఎలా మార్చచ్చు? ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే థెవెనిన్ సర్క్యూట్ ఉపయోగిస్తే సర్క్యూట్ మనకు సింప్లిఫై అవుతుంది. ఎలా అవుతుంది? సింప్లిఫై అయిన సర్క్యూట్లో మనకి ఏముంటాయి అంటే రెండే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? రెండే ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఎలిమెంట్ ఏంటంటే థెవెనిన్ వోల్టేజ్. ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ఆ థెవెనిన్ వోల్టేజ్ VTHకి లేకపోతే ఈకి సిరీస్లో థెవెనిన్ ఇంపిడెన్స్. ఓకేనా? సో థెవెనిన్ వోల్టేజ్ సిరీస్ విత్ థెవెనిన్ ఇంపిడెన్స్, అంతే సర్క్యూట్, ఇంక వేరే ఏం లేదు. సో అప్పుడు అలాంటి రెండే ఎలిమెంట్స్ ఉన్న సర్క్యూట్లో మనం ఐఎల్ వాల్యూ కడతాం, చాలా సింపుల్. ఓకేనా? కాకపోతే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థెవెనిన్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ థెవెనిన్ వోల్టేజ్ అనేది క్లియర్ కట్గా తెలియాలి. వాట్ ఈస్ థెవెనిన్ వోల్టేజ్ అంటే నువ్వు ఏ రెసిస్టెన్స్ గుండా జనరల్గా మనం ఎక్కడ కరెంట్ కడతామంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర కడతాం. సో ఆ లోడ్ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే లోడ్ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ కట్టాలి అంటే థెవెనిన్ వోల్టేజ్ ఎలా వస్తుందంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కట్టాలి. ఓకేనా? అంటే ఆ లోడ్ రెసిస్టెన్స్ని మనం సర్క్యూట్లో లేదనుకోవాలి. ఆ లోడ్ రెసిస్టెన్స్ని సర్క్యూట్లో లేదనుకొని అప్పుడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మనం కడితే ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజే థెవెనిన్ వోల్టేజ్ అవుతుంది. అలాగే ఇంకోటి కనుక్కోవాలి కదా, మనకి థెవెనిన్ సర్క్యూట్లో సింప్లిఫై చేసిన తర్వాత రెండు ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను, థెవెనిన్ వోల్టేజ్, థెవెనిన్ ఇంపిడెన్స్. థెవెనిన్ వోల్టేజ్ అంటే ఏంటని చెప్తున్నాను కదా. థెవెనిన్ వోల్టేజ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అంటే అర్థం ఏంటి? ఏ లోడ్ ఇంపిడెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ అయితే మనం కనుక్కోవాలో ఆ లోడ్ ఇంపిడెన్స్ని సర్క్యూట్లో లేదనుకోవాలి. ఓకేనా? లేదనుకుని మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కడితే అప్పుడు వచ్చే వోల్టేజ్ థెవెనిన్ వోల్టేజ్. మరి థెవెనిన్ ఇంపిడెన్స్ ఎలా వస్తుంది? సింపుల్. థెవెనిన్ ఇంపిడెన్స్ కట్టాలంటే మనం ఆ సర్క్యూట్లో ఉన్న యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఈ బ్యాటరీస్ కానీ పవర్ సోర్సెస్, ఆ వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ అవి లేవనుకుని అంటే దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇంపిడెన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఆ ఇంపిడెన్సెస్ మాత్రమే సర్క్యూట్లో ఉన్నాయి అనుకుని చెప్పి అప్పుడు రిజల్టెంట్ ఇంపిడెన్స్ కట్టచ్చు కదా మనం. సిరీస్, ప్యారలల్, డిఫరెంట్ లాస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ సోర్సెస్ ప్లేస్లో వాటి ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ పెట్టుకొని అలాగే మిగిలిన రెసిస్టెన్సెస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటి యొక్క రిజల్టెంట్ కడితే
ఆ వచ్చే రిజల్టెంట్ ఇంపిడెన్సే థెవెనిన్ ఇంపిడెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం కనుక సింప్లిఫై చేయగలిగితే అప్పుడు లోడ్ రెసిస్టెన్స్ కట్టడం చాలా సింపుల్. ఓకేనా? ఓమ్స్లో అప్లై చేస్తే వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ లాస్ట్ క్లాస్ నేను మళ్ళీ చెప్పాను, ఏం చెప్పానంటే సర్క్యూట్ని థెవెనైజ్ చేసి థెవెనిన్ ఇంపిడెన్స్ దానికి సిరీస్లో ఒక థెవెనిన్ థెవెనైజ్ చేసిన తర్వాత థెవెనిన్ వోల్టేజ్ దానికి సిరీస్లో ఒక థెవెనిన్ ఇంపిడెన్స్ కడతాం కూడా ఇట్ టేక్స్ బిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దానికి కూడా కేవీఎల్ కేసీఎల్ అప్లై చేయాలి. బట్ డిఫికల్టీ లెవెల్ మనం కన్వెన్షనల్ మెథడ్స్లో మామూలు థెవెనిన్స్ థియరం యూజ్ చేయకుండా చేసే అప్రోచ్కిను థెవెనిన్స్ థియరం యూజ్ చేసి లోడ్ కరెంట్ కట్టే అప్రోచ్కి మధ్య డిఫికల్టీ లెవెల్లో తేడా ఉంటుంది. మన వరకు చాలా తగ్గుతుంది. ఇప్పుడు మనకు నార్టన్స్ థియరం ఏం చెప్తుందంటే నార్టన్స్ థియరం ఈజ్ నాట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ థెవెనిన్స్ థియరం అండి. సింపుల్. ఇప్పుడు ఇలాంటి ఒక నెట్వర్క్ని నార్టన్స్ థియరం ఉపయోగించి మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలి అంటే ఒక బేసిక్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే థెవెనిన్స్ థియరంలో మనకు ఏం చేసాం, థెవెనిన్ వోల్టేజ్ కనుక్కున్నాం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే థెవెనిన్ కరెంట్ కనుక్కోవాలి. అందుకే ఇక్కడ నువ్వు చూస్తే ఈ డయాగ్రామ్లో ఈ కాంప్లికేటెడ్ నెట్వర్క్ యొక్క నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది. అంటే ఏ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ఏది? బి. ఓకేనా? ఇందులో థెవెనిన్స్ థియరంలో లాగా మనకి ఏం లేదు, థెవెనిన్ వోల్టేజ్ లేదు. ఇక్కడ ఏముంది, థెవెనిన్స్ కరెంట్ ఉంది, ఐ. ఓకేనా? తర్వాత ఇంకో డిఫరెన్స్ ఉంది, మనకి థెవెనిన్ సర్క్యూట్లో థెవెనిన్ వోల్టేజ్కి సిరీస్లో ఇంపిడెన్స్ ఉంది. వేరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థెవెనిన్ కరెంట్కి ప్యారలల్గా ఇంపిడెన్స్ ఉంటుంది, అది థెవెనిన్ ఇంపిడెన్స్. ఓకేనా? సో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. థెవెనిన్స్ థియరం వచ్చిందంటే ఆల్మోస్ట్ నార్టన్స్ థియరం వచ్చినట్టే. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే థెవెనిన్ సర్క్యూట్ అంతా కూడా, థెవెనిన్ అప్రోచ్ అంతా కూడా వోల్టేజ్ సోర్స్ని కనుక్కోవడం గురించి, నార్టన్స్ అప్రోచ్ అంతా కూడా కరెంట్ సోర్స్ని కనుక్కోవడం కోసం. ఓకేనా? మన అబ్జెక్టివ్ మాత్రం ఒకటే. అబ్జెక్టివ్ అంటే ఏం కనుక్కోవాలనుకుంటున్నాము, ZL గుండా పాస్ అయ్యే లోడ్ కరెంట్ ఎంతో కనుక్కోవాలి. రెండు సందర్భాల్లో అదొకటి. ఒక సందర్భంలో ఏంటి, థెవెనిన్ వోల్టేజ్ కనుక్కొని తద్వారా ఐఎల్ కనుక్కోవడం. నార్టన్స్ అప్రోచ్లో ఏంటంటే థెవెనిన్ కరెంట్ కనుక్కొని ఆ థెవెనిన్ కరెంట్ ద్వారా లోడ్ కరెంట్ కనుక్కోవడం. ఓకేనా? కాకపోతే అప్రోచ్ మారుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ యొక్క థెవెనిన్కి ఈక్వలెంట్ ఏమవుతుందంటే థెవెనిన్ కరెంట్. ఓకేనా? థెవెనిన్ కరెంట్ దానికి సిరీస్లో కాదు ప్యారలల్గా థెవెనిన్ ఇంపిడెన్స్. అంటే థెవెనిన్స్ థియరం ఏంటి, థెవెనిన్ వోల్టేజ్ సిరీస్లో థెవెనిన్ ఇంపిడెన్స్. నార్టన్స్ థియరం ఏంటి, థెవెనిన్ కరెంట్ దానికి ప్యారలల్గా థెవెనిన్ ఇంపిడెన్స్. మరి ఇప్పుడు నేను ఏం చెప్పాలి మీకు, సార్ థెవెనిన్ వోల్టేజ్ అంటే మీరు ఏం చెప్పారంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని చెప్పారు. మరి థెవెనిన్ కరెంట్ అంటే ఏంటంటే, థెవెనిన్ కరెంట్ అంటే ఏంటంటే అక్కడ ఏమన్నాం, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్నాం. మీకు ఎలక్ట్రానిక్స్లో ఓపెన్ సర్క్యూట్కి ఆపోజిట్ ఏంటి, షార్ట్ సర్క్యూట్. ఓకేనా? సో థెవెనిన్ కరెంట్ ఎలా కనుక్కుంటాం, ఈ లోడ్ ఇంపిడెన్స్ని తీసేసి ఈ రెండు టెర్మినల్స్ని షార్ట్ చేస్తే, అంటే షార్ట్ సర్క్యూట్ చేస్తే, ఆ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఎంత కరెంట్ ఉంటుందో దాన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు. ఆ షార్ట్ సర్క్యూట్ కరెంటే థెవెనిన్ కరెంట్. అంటే సింపుల్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అయితే థెవెనిన్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అయితే థెవెనిన్ కరెంట్. వేరే థెవెనిన్ ఇంపిడెన్స్ ఎలా కనుక్కున్నామో నార్టన్ ఇంపిడెన్స్ కూడా అంతేనండి. దానికి ఏమి వేరే అప్రోచ్ ఏం లేదు. నార్టన్ ఇంపిడెన్స్ Z ఎలా వస్తుంది, మళ్ళీ సేమ్ సర్క్యూట్లో ఉన్న కరెంట్ సోర్సెస్ని ఏం ఊహించుకోవాలి, ఆ కరెంట్ సోర్సెస్ లేకపోతే వోల్టేజ్ సోర్సెస్ బదులు వాటి యొక్క రెసిస్టెన్సెస్ ఊహించుకొని, అలాగే మిగిలిన రెసిస్టెన్స్ అన్నీ ఉంటాయి కదా, సర్క్యూట్లో యాక్టివ్ ఎలిమెంట్స్ తీసేయగా సర్క్యూట్ యొక్క రిజల్టెంట్ ఇంపిడెన్స్ లేదా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే నార్టన్ ఇంపిడెన్స్. అంటే నార్టన్ ఇంపిడెన్స్ అయినా థెవెనిన్ ఇంపిడెన్స్ అయినా ఒకటే. ఓకేనా? ఏం తేడా లేదు. కానీ నార్టన్ కరెంట్ అంటే ఏంటంటే థెవెనిన్ వోల్టేజ్ అయితే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని చెప్తాం. నార్టన్ కరెంట్ అంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకేనా? అంటే ఈ ZLని సర్క్యూట్లోంచి తీసేసి మనం అక్కడైతే ఏం చేసాం, థెవెనిన్ థియరంలో ఏని బిని కనెక్ట్ చేయకుండా ఓపెన్లో పెట్టాం. ఇక్కడ ఏం చేయాలంటే ZL తీసేసి ఏని బిని షార్ట్ చేయాలి. ఏని బిని షార్ట్ చేసిన తర్వాత కరెంట్ని మెజర్ చేస్తే కేవీఎల్ కేసీఎల్ అప్లై చేస్తే ఆ కరెంట్ ఏమవుతుంది, థెవెనిన్ కరెంట్ అవుతుంది.
వేరస్ థెవెనిన్ అలా నార్టన్ కరెంట్ అవుతుంది. అలాగే నార్టన్ ఇంపిడెన్స్ ఇందాక చెప్పినట్టు రిజల్టెంట్ ఇంపిడెన్స్ కనుక్కుంటాం. ఓకేనా? సో బేసిక్గా ఏంటంటే రెండు ఒకటేనండి, భాష మారింది అంతే. ఒకటి తెలుగులో మాట్లాడితే ఇంకోటి ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు అనిపిస్తుంది అంతే. ఓకేనా? థెవెనిన్స్ థియరం అయినా సరే, నార్టన్స్ థియరం అయినా సరే దేనికి ఉపయోగపడుతుందంటే కాంప్లికేటెడ్ నెట్వర్క్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థెవెనిన్ థియరం ఉపయోగించి సర్క్యూట్ని సింప్లిఫై చేస్తే మనకి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? థెవెనిన్ వోల్టేజ్, దానికి సిరీస్లో థెవెనిన్ ఇంపిడెన్స్. ఓకేనా? వేరే నార్టన్స్ థియరం ఉపయోగించి మనం సర్క్యూట్ సింప్లిఫై చేస్తే అందులో కూడా రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటవి? నార్టన్ కరెంట్, ఇక్కడ చూపించారు కదా, నార్టన్ కరెంట్, దానికి ప్యారలల్గా, సిరీస్లో కాదు, దానికి ప్యారలల్గా నార్టన్ ఇంపిడెన్స్. ఇంకో సమప్ చేసి చెప్తే డిఫరెన్స్ ఏంటి? థెవెనిన్ వోల్టేజ్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, నార్టన్ కరెంట్ అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్టన్స్ థియరంని ప్రూవ్ చేయాలి. నార్టన్స్ థియరంని ప్రూవ్ చేయాలి అంటే మనం వీ మేక్ యూజ్ ఆఫ్ థెవెనిన్స్ థియరం. థెవెనిన్స్ థియరం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఆ థెవెనిన్స్ థియరంని యూజ్ చేసుకుని మనం నార్టన్స్ థియరంని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో ఆ ప్రూఫ్ థెవెనిన్స్ థియరం మీద చాలా సింపుల్ అండి. సో జస్ట్ ఒక 4 స్టెప్స్ ఉంటాయి అంతే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఏ అనే నెట్వర్క్, ఈ ఏ అనే నెట్వర్క్లో జస్ట్ మినిట్, ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఏ అనే సర్క్యూట్ ఇప్పుడు మనం ఏం కట్టాలి? నార్టన్స్ థియరం ఉపయోగించి కూడా మనం కట్టాల్సింది ఏంటంటే మీకు తెలుసు, లోడ్ కరెంట్ ఐఎల్ ఎంతో కట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? లోడ్ కరెంట్ ఐఎల్ వాల్యూని ఏ అనే సర్క్యూట్లో కడితే ఎంత అవుతుంది? ఏ అనే సర్క్యూట్లో అంటే మామూలు యాజ్ ఇట్ ఈస్గా కాంప్లికేటెడ్ నెట్వర్క్ తీసుకుని కడితే ఎంత అవుతుందంటే ఇంత వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, డాష్ అంటే ఈ సూపర్ స్క్రిప్ట్ డాష్ పెట్టామంటే అర్థం అవి సింప్లిఫై చేసిన నెట్వర్క్ తాలూకు అన్నట్టు అర్థం. చూడండి, సో ఏ సర్క్యూట్లో కరెంట్ ఎంత అవుతుందంటే ఐ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ బై జెడ్ డాష్. ఇది ఎలా వచ్చింది సార్ అంటే మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా ఆ కాంప్లికేటెడ్ నెట్వర్క్ని తీసుకొని చేస్తే ఇలా రాదు కదా, ఇలా రాదు ఆబ్వియస్లీ, దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి స్ట్రైట్ అవే ఐ డాష్ ఫార్ములా ఎలా వచ్చిందంటే అసలు ఐ డాష్ అంటే ఏంటంటే సింపుల్ తెలుస్తుంది మీకు. ఐ డాష్ అంటే ఏంటంటే థెవెనిన్స్ థియరం ఊహించుకుంటే మీరు థెవెనిన్స్ థియరంలో ఏముంది? ఈ డాష్ అనే థెవెనిన్ వోల్టేజ్ ఉంది, జెడ్ డాష్ అనే థెవెనిన్ ఇంపిడెన్స్ ఉంది. ఓకేనా? అంటే థెవెనిన్ సర్క్యూటే ఊహించుకుంటే. ఓకేనా? అలా ఊహించుకున్నప్పుడు అంటే ఇక్కడ ఈ డాష్ జెడ్ డాష్ అంటే తెలుస్తుంది కదా, ఈ డాష్ అంటే థెవెనిన్ వోల్టేజ్, జెడ్ డాష్ అంటే థెవెనిన్ ఇంపిడెన్స్. మీకు ఓమ్స్ లా ప్రకారం ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కదా. సో మీరు ఎలా ఊహించుకోవచ్చు ఈ ఫార్ములాని? థెవెనిన్ సర్క్యూట్లో ఉన్న కరెంట్ ఎంత అంటే ఇంత. థెవెనిన్ సర్క్యూట్లో థెవెనిన్ వోల్టేజ్కి ఈక్వలెంట్గా ఉన్న కరెంట్ ఎంత? ఐ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ బై జెడ్ డాష్. సింపుల్. అంటే థెవెనిన్ వోల్టేజ్ ఈ డాష్, థెవెనిన్ ఇంపిడెన్స్ జెడ్ డాష్ తెలిస్తే ఓమ్స్ లా ప్రకారం ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కాబట్టి సో ఈక్వలెంట్ థెవెనిన్ కరెంట్ ఎంత అవుతుంది? ఐ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ బై జెడ్ డాష్. ఓకేనా? అదొక ఫార్ములా, అది మైండ్లో పెట్టుకోండి. తర్వాత అంటే ఇది యాక్చువల్గా మనం ఏం డెరివేషన్ చేయలేదు, మీకు అర్థమవుతుంది కదా. మనకు తెలిసిన రెండు విషయాలు ఉన్నాయి కదండి. ఏంటది? ఒకటి థెవెనిన్ వోల్టేజ్ ఎంతో తెలుసు, ఈ డాష్ తెలుసు, థెవెనిన్ ఇంపిడెన్స్ తెలుసు, జెడ్ డాష్ తెలుసు. సో ఇగ్నోర్ ఆల్ దోస్ కాంప్లికేటెడ్ థింగ్స్, ఓమ్స్లో అప్లై చేయండి అంతే. ఓమ్స్లో ప్రకారం వోల్టేజ్ కరెంటు తెలుసు, వోల్టేజ్ రెసిస్టెన్స్ తెలిస్తే కరెంట్ తెలుస్తుంది కదా, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో థెవెనిన్ వోల్టేజ్కి ఈక్వలెంట్ అయిన థెవెనిన్ కరెంట్ ఐ డాష్ ఎంత అంటే ఈ డాష్ బై జెడ్ డాష్. ఇది ఓమ్స్ లా నుంచి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం లోడ్ కరెంట్ వాల్యూని రెండు కేసెస్లో కట్టాలి. ఏంటో రెండు కేసెస్ అంటే, ఒకటి ఇక్కడ పైన మీకు డయాగ్రామ్స్ పెట్టాను కదా, ఒకటి మామూలుగా థెవెనిన్ సర్క్యూట్ లాగా మార్చిన కాంప్లికేటెడ్ నెట్వర్క్లో కట్టిన ఐఎల్. తర్వాత వేరే ఇక్కడ ఏంటి? ఈ బి అనే సర్క్యూట్ ఏంటో చూడండి. బి అనే సర్క్యూట్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే, బి అనే సర్క్యూట్లో ఏమున్నాయి మీకు?
ఒక కరెంట్ సోర్స్ కనిపిస్తుంది, ఇదే నార్టన్ కరెంట్. దానికి సిరీస్లో దానికి ప్యారలల్గా ఒక ఇంపిడెన్స్ కనిపిస్తుంది, దీన్ని ఏమనాలి? నార్టన్ ఇంపిడెన్స్. అంటే బిఎన్ఏ సర్క్యూట్ ఏంటి? బిఎన్ఏ సర్క్యూట్ ఏంటంటే నార్టన్ ఈక్వలెంట్. వేరే ఏఎన్ఏ సర్క్యూట్ ఏంటి? యాక్చువల్ సర్క్యూటే, కానీ మీరు ఎలా భావించాలి? దీన్ని థెవెనిన్ సర్క్యూట్ అనుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏఎన్ఏ సర్క్యూట్లో లోడ్ కరెంట్ ఎంత వస్తుందంటే, ఆబ్వియస్లీ ఎంత వస్తుంది చెప్పండి? లోడ్ కరెంట్ ఎంత వస్తుందంటే ఇక్కడ కూడా ఓమ్స్లో అప్లై అవుతుంది. ఓమ్స్లో అప్లై అవుతుందంటే ఐఎల్ ఇస్ ఈక్వల్ టు, అంటే కరెంట్ ఇస్ ఈక్వల్ టు V/R కదా. ఈ డాష్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఏలో ఏ డాష్ కనిపించట్లా, కానీ ఈ డాష్ ఎందుకు వచ్చిందంటే, ఈ డాష్ అంటే ఏంటి? థెవెనిన్ వోల్టేజ్ కాబట్టి. అంటే ఈ ఏ అనే డయాగ్రామ్లో మీరు ఏం ఊహించుకోవాలి? యాక్చువల్గా ఈ డాష్ ఉందని ఊహించుకోవాలి. ఆ ఈ డాష్కి సిరీస్లో జెడ్ డాష్ ఉందని ఊహించుకోవాలి. ఓకేనా? అంటే మనం ఇక్కడ చూడండి, మీరు థెవెనిన్స్ థియరంలో ప్రూఫ్కిను నార్టన్స్ థియరంలో ప్రూఫ్కి తేడా ఏంటంటే, థెవెనిన్స్ థియరంలో ప్రూఫ్ చేసేటప్పుడు మనం ఏం చేసాం? ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నాం, 3 రకాల ఇంపిడెన్సెస్ ఉన్న ఒక నెట్వర్క్ తీసుకుని దానికి అసలు థెవెనిన్ నార్టన్స్ థియరమ్స్ తెలియనట్టుగా మనం మామూలుగా కేబిఎల్ కేసీఎల్ అప్లై చేసి వోల్టేజ్ కట్టాం, కరెంట్ కట్టాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనం నార్మల్ మెథడ్స్ యూజ్ చేయట్లా. మనకు ఆల్రెడీ థెవెనిన్స్ థియరం తెలుసు కాబట్టి ఏ అనే సర్క్యూట్లో ఉన్న లోడ్ కరెంట్ ఎలా కడుతున్నాం? మనం ఎలా కడుతున్నామంటే థెవెనిన్స్ థియరం ఉపయోగించి కట్టాం. ఓకేనా? సో ఇక్కడ కట్టిన ఐఎల్ వాల్యూ, అంటే ఏ అనే సర్క్యూట్లో ఉన్న ఐఎల్ వాల్యూ ఎలా వచ్చింది? ఈ ఫార్ములా థెవెనిన్స్ థియరం నుంచి వచ్చింది. ఈ ఫార్ములా థెవెనిన్స్ థియరం నుంచి ఎలా వచ్చింది? థెవెనిన్స్ థియరంలో నీకు తెలుసు, థెవెనిన్ వోల్టేజ్ ఈ డాష్ ఉంటుంది, థెవెనిన్ ఇంపిడెన్స్ జెడ్ డాష్ ఉంటుంది. కాబట్టి ఈ లోపల మీరు ఏం ఊహించుకోవాలి? ఈ డాష్ ఒకటి ఉందని ఊహించుకోవాలి, దానికి సిరీస్లో జెడ్ డాష్ ఉందని ఊహించుకోవాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా సింపుల్గా. లోడ్ కరెంట్ ఎంత అవుతుంది? సింపుల్, లోడ్ కరెంట్ ఐఎల్ ఇస్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం V/R కదా. వోల్టేజ్ ఎంత ఉంది? ఇక్కడ ఉంటుంది కదా వోల్టేజ్, ఈ డాష్ బై మొత్తం టోటల్ ఇంపిడెన్స్ ఎంత? థెవెనిన్ ఇంపిడెన్స్ ఏమో జెడ్ డాష్, ఇక్కడేమో లోడ్ రెసిస్టెన్స్, లోడ్ ఇంపిడెన్స్ ఎంత? ZL. రెండు కలిపితే ఎంత? జెడ్ డాష్ ప్లస్ ZL. ఓకేనా? దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది లోడ్ కరెంట్ విచ్ వీ హ్యావ్ అబ్టైన్ బై ఇమాజినింగ్ యాజ్ ఇఫ్ దిస్ నెట్వర్క్ ఈ సింప్లిఫైడ్ యూజింగ్ థెవెనిన్స్ థియరం. ఓకేనా? అంటే ఈ సర్క్యూట్ని థెవెనైజ్ చేసాం అనుకుని థెవెనిన్స్ థియరం ప్రకారం లోడ్ కరెంట్కి ఎక్స్ప్రెషన్ ఇది. ఓకేనా? నేను నెక్స్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్ కడతాను మళ్ళీ. ఇప్పుడు ఐఎల్ డాష్ కడతాను. ఐఎల్ డాష్ ఏంటి చెప్పండి? ఐఎల్ డాష్ ఏంటంటే బిఎన్ఏ సర్క్యూట్లో లోడ్ కరెంట్. ఓకేనా? అంటే అర్థం ఏంటి? థెవెనిన్స్ థియరం ఉపయోగించి సింప్లిఫై చేసిన నెట్వర్క్ నుంచి కట్టిన లోడ్ కరెంట్ ఐఎల్ అయితే ఐఎల్ డాష్ ఏంటి? ఐఎల్ డాష్ ఏంటంటే సింపుల్, మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ? నార్టన్స్ థియరం ప్రకారం మనం ఏం చేసాం? నార్టన్ కరెంట్ ఒకటి తీసుకున్నాం, దానికి ప్యారలల్గా నార్టన్ ఇంపిడెన్స్ తీసుకున్నాం. ఇది కరెక్ట్ అని అనుకొని, ఓకేనా, ఈ రకమైన అప్రోచ్ కరెక్ట్ అనుకొని ఈ సర్క్యూట్లో లోడ్ కరెంట్ ఎంతో కడతాం. అంటే నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో లోడ్ కరెంట్ కట్టేస్తాం, అంటే ఐఎల్ డాష్ వస్తుంది. ఒకవేళ ఐఎల్ డాష్ కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే థెవెనిన్స్ థియరం ఉపయోగించి కట్టిన లోడ్ కరెంట్ వాల్యూ నార్టన్స్ థియరం ఉపయోగించి కట్టిన లోడ్ కరెంట్ వాల్యూ ఐఎల్ డాష్ ఈక్వల్ అయినాయి అంటే అర్థం నార్టన్స్ థియరం ప్రూవ్ అయినట్టు లెక్క. కామన్ సెన్స్. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ నార్టన్స్ సర్క్యూట్లో లోడ్ కరెంట్ వాల్యూ ఐఎల్ డాష్ ఎంత అవుతుంది? మీరు సమ్ వోల్టేజ్ లా కేవీఎల్ కానీ అప్లై చేస్తే, లేకపోతే ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్స్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫార్ములా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీ కరెంట్ ఏమవుతుందంటే లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఫాలో అవుతుందని తెలుసు కదా. రెసిస్టెన్సెస్ మనకి డిఫరెంట్ పాత్స్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏ పాత్లో అయితే రెసిస్టెన్స్ ఎక్కువ ఉందో ఆ పాత్లో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఆ రకమైన ఫార్ములాస్ ఉపయోగించి మీరు ఏం కట్టచ్చు? ఐఎల్ డాష్ కట్టచ్చు. ఓకేనా? ఐఎల్ డాష్ అంటే ఏంటి? నార్టన్ సర్క్యూట్లో క్యాలిక్యులేట్ చేసిన లోడ్ కరెంట్. ఐఎల్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, ఐఎల్ అంటే ఏంటి? థెవెనిన్ సర్క్యూట్లో క్యాలిక్యులేట్ చేసిన లోడ్ కరెంట్ వాల్యూ. ఓకేనా? సో థెవెనిన్ సర్క్యూట్లో కాదు, థెవెనిన్ సర్క్యూట్ ప్రకారం సింప్లిఫై చేసిన సర్క్యూట్లో లోడ్ కరెంట్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఐఎల్ డాష్ చూస్తే కనుక మీరు ఎంత వస్తుంది దాని వాల్యూ? జెడ్ డాష్ బై జెడ్ డాష్ ప్లస్ ZL. ఓకేనా? జెడ్ డాష్ బై జెడ్ డాష్ ప్లస్ ZL ఇంటూ ఐ డాష్. ఓకేనా? కానీ ఇక్కడ మనకు ఐ డాష్ ఫార్ములా ఎంత ఉందంటే పైన ఆల్రెడీ ఐ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ బై జెడ్ డాష్ అని వచ్చింది. ఓకేనా? ఐ డాష్ ఫార్ములా ఎంత? ఈ డాష్ బై జెడ్ డాష్.
సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ డాష్ క్యాన్సిల్ అయ్యి మీకు ఏమొస్తుందంటే ఐఎల్ డాష్ వాల్యూ ఈ డాష్ బై జెడ్ డాష్ ప్లస్ జెడ్ఎల్. ఇది ఆబ్వియస్లీ మీకు చూస్తే తెలిసిపోతుంది, ఇది విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఐఎల్. ఓకేనా, అంటే లోడ్ కరెంట్. అంటే థెవెనిన్స్ థియరమ్ని యూజ్ చేసుకొని సర్క్యూట్ని సింప్లిఫై చేసి అప్పుడు కట్టిన లోడ్ కరెంట్ ఐఎల్ వాల్యూ ఎంత వచ్చిందో నార్టన్స్ థియరం ప్రకారం నార్టన్స్ సర్క్యూట్లో లోడ్ కరెంట్ వాల్యూ కడితే అంటే ఐఎల్ డాష్ కడితే అంతే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, నార్టన్స్ థియరం ప్రూవ్ అయినట్టు లెక్క. ఓకేనా. సో ఇక్కడ నేను ఫైనల్గా ఇంకో మాట చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఒక సర్క్యూట్ని థెవెనైజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అలాగే నార్టన్స్ థియరం ప్రకారం సింప్లిఫై చేయడానికి ఇంకో అప్రోచ్ ఉంటుంది. ఓకేనా, ఒకసారి రెండు చెప్తాను. థెవెనిన్స్ థియరం ఉపయోగించి సర్క్యూట్ని ఎలా సింప్లిఫై చేస్తావు? స్టెప్ వన్ ఏం చేయాలి? అసలు మనం ఎన్ని కనుక్కోవాలి? రెండు కనుక్కోవాలి థెవెనిన్స్ థియరంలో. థెవెనిన్ వోల్టేజ్ కనుక్కోవాలి, థెవెనిన్ ఇంపిడెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం చేయాలంటే లోడ్ రెసిస్టెన్స్ని సర్క్యూట్లోంచి తీసేయాలి. యూ హ్యావ్ టు రిమూవ్ ద లోడ్ ఇంపిడెన్స్ ఫ్రమ్ ద సర్క్యూట్ through which the current passing through is to be determined. అంతే కదా. సో ఆ లోడ్ ఇంపిడెన్స్ని మనం సర్క్యూట్ నుంచి తీసేసి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఓకేనా. అలా వచ్చిన ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఏమవుతుంది? థెవెనిన్ వోల్టేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కనుక్కోవాలి. దీనికి కూడా మనం ఏం చేయాలి? సర్క్యూట్లో ఉన్న యాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి వాటి స్థానంలో వాటి ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ఊహించుకొని సర్క్యూట్ యొక్క టోటల్ లేకపోతే రిజల్టెంట్ ఇంపిడెన్స్ అంతా కనుక్కోవాలి. అప్పుడు వచ్చింది ఏమవుతుంది? థెవెనిన్ ఇంపిడెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి సిరీస్లో కనెక్ట్ చేస్తే అదే థెవెనిన్ సర్క్యూట్. ఓకేనా. నార్టన్స్ థియరంకి ప్రొసీజర్ ఏంటి? సింపుల్. ఏం చేయాలి అంటే లోడ్ ఇంపిడెన్స్ని ఇక్కడ కూడా ఏం చేయాలి? సర్క్యూట్లోంచి తీసేసి, కాకపోతే ఇక్కడ రెండు టెర్మినల్స్ని ఏం చేయాలి? షార్ట్ చేయాలి. ఆ షార్ట్ చేసినప్పుడు ఉన్న షార్ట్ సర్క్యూట్ కరెంట్ని నార్టన్స్ కరెంట్ అంటారు. నెక్స్ట్ ఇంకేం చేయాలి? సెకండ్ స్టెప్ రెండింటిలోనూ ఒకటేనండి. సర్క్యూట్లో ఉన్న యాక్టివ్ ఎలిమెంట్స్ బదులు వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ఊహించుకొని సర్క్యూట్ యొక్క టోటల్ ఇంపిడెన్స్ లేదా రిజల్టెంట్ ఇంపిడెన్స్ కట్టి అదేమవుతుంది? అప్పుడు ఆ రిజల్టెంట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది? నార్టన్ ఇంపిడెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఫైనల్గా ఈక్వలెంట్ ఎలా వస్తుంది? మనం క్యాలిక్యులేట్ చేసిన నార్టన్ కరెంట్కి ప్యారలల్గా ఈ నార్టన్ ఇంపిడెన్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు వచ్చిన ఆ సింప్లిఫైడ్ సర్క్యూట్ని ఏమనాలి? నార్టన్స్ సర్క్యూట్ అని. ఓకేనా. సో రెండు కూడా చాలా సింపుల్. థెవెనిన్ నార్టన్స్ థియరం అర్థమైతే నేను ఆల్రెడీ చెప్పాను, నార్టన్స్ థియరం ఈజీగా అర్థమవుతుంది. సో దీని తాలూకు స్టడీ మెటీరియల్ కూడా నేను వాట్సాప్లో పెడతాను.